హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ ఎన్ హరిప్రియ గారు రచించిన పరివర్తన. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? రేఖ, ఎడ్యుకేషన్ సొసైటీ తరపున ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ వెళ్తున్నాను. 2 రోజుల్లో వచ్చేస్తాను. ఇంటి పనులన్నీ గౌరీకి హ్యాండ్ ఓవర్ చేశాను. నువ్వు కాలేజీకి లీవ్ పెట్టి నేను వచ్చేంత వరకు డాడీకి కావలసినవి చూడు అంటూ ఆదేశించింది లెక్చరర్ ఝాన్సీ. విధాత కొలతల ప్రకారం మలచి సృష్టించిన పాలరాతి బొమ్మలాంటి యువతి తన కూతురు రేఖతో. ఆ సమయంలో ఇద్దరు డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని భోజన కార్యక్రమంలో ఉన్నారు. తల్లి ఆదేశం వింటూనే ఉలిక్కి పడింది రేఖ. మునివేళ్లతో నాజూకుగా నోటికి అందించుకోబోతున్న 4 మెతుకులు మధ్యలోనే ఆగిపోయాయి. అందంగా విచ్చుకున్న నోరు తెరిచినట్లే ఉండిపోయింది. కానీ తల్లి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తన మనోభావాల్ని అతి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుందని రేఖ తెలుసుకోలేదు. ఇప్పుడు తనే మాత్రం ఆవేశపడిన వ్యవహారం బెడిసికొట్టే ప్రమాదం ఉందని మాత్రం రేఖకు తెలుసు. అందుకే, ఇప్పుడు లీవ్ ఎలా కుదురుతుంది మమ్మీ, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయిగా, తనను తాను నిగ్రహించుకుంటూ నింపాదిగా జాగ్రత్తగానే అంది. తల్లి ఆజ్ఞాపించిందంటే తిరుగులేని శిలాశాసనమని తెలిసి, ఇప్పుడెక్కడ ఎగ్జామ్స్, చాలా దూరం ఉన్నాయి, అయినా 2 రోజులేగా, పర్వాలేదు అంటూ ఇక తన ప్రశ్నకు ఆస్కారం ఇవ్వకుండా వాష్ బేసిన్ వైపు నడిచి వెళ్ళింది తననే ఓరగా చూస్తూ. రేఖ హతాసురాలైంది. ఉరకలు వేస్తున్న తన ఉత్సాహాన్ని బలమంతా ఉపయోగించి పిండేసినట్లయింది. మమ్మీ ఎప్పుడు ఇంతే. తల్లి మీద పీకల వరకు ఉక్రోషం పొంగుకొస్తూ ఉంటే అదేమీ ప్రదర్శించ వీలులేని అసహాయతకు చిహ్నంగా 2 కళ్ళు నీటి సరస్సులయ్యాయి. పిడికళ్ళు బిగుసుకున్నాయి. ఇక భోజనం చెయ్యాలనిపించలేదు. ప్లేట్లోనే చెయ్యి కడిగేసుకొని విసురుగా తన రూంలోకి వెళ్ళి బెడ్పై వాలింది. టెన్షన్తో ఫీల్ అవుతూ అసహనంగా అటూ ఇటూ దొర్లుతోంది. రోషంతో గుండె ఎగసిపడుతోంది. రేపటి రోజున తను, శేఖర్ ప్లాన్ చేసుకున్న పిక్నిక్ ప్రోగ్రాం క్యాన్సిల్ కావాల్సిందేనా? ఆ విషయం తల్లితో ధైర్యంగా చెప్పే సాహసం చేయలేకపోయింది. తన తల్లి అమాయకురాలిలా 4 గోడల మధ్య పడి ఉండే సాధారణ గృహిణి అయినట్లయితే ఎలాగోలా మాటలతో డుమ్మా కొట్టించి బలవంతంగానో నిర్బంధంగానో అలుగో అల్లరి చేసో ఒప్పించి గెలవగలిగేది. తల్లి అలా కాక అనుక్షణం బయట ప్రపంచాన్ని కూలంకషంగా చదువుతూ తన విద్యా కౌశలంతో ప్రతిభా పాఠవాలతో వేల మంది స్టూడెంట్స్ని విజ్ఞానవంతుల్ని చేస్తూ మనస్థితుల్ని మనస్తత్వాల్ని స్టడీ చేసే మహామేధావి. తను ధైర్యం చేసి అడిగినా అనుమతించకపోగా ఒక జీవితానికి సరిపడే విజ్ఞాన గ్రంథాన్ని విప్పి చెప్తుంది. ఆధునిక ప్రపంచంలో నాగరికత పరిసరాల్లో అభ్యుదయ భావాల మధ్య సంచరిస్తున్న ఆమె అలవాట్లు, అభిరుచులు, ఆచరణలు, ఆచారాలు అన్నీ సంస్కారం, సంప్రదాయాల పేరిట బందీ అవుతూ ఉంటాయి. రేఖ, ఇతరులను చూసి మనం అనుకరించకూడదమ్మా. అవి బాగున్నాయని కాదు మనం చూడవలసింది, అవి మనకు బాగుంటాయా లేదా అనేది మనం ఆలోచించాలి. ఎవరునో మనం అనుకరిస్తే అసలు అందం మరుగున పడి వేషం వేసినట్లుంటుంది. అలంకరైన, వస్త్రధారణైన సహజత్వం ఉట్టిపడేలా ఉండాలి కానీ అనుకరించేలా ఉండకూడదు అని ఒకసారి తను టీషర్ట్స్, బెల్ బాటమ్ జీన్స్ వేద్దామనుకున్నప్పుడు తల్లి సుతిమెత్తగా వాత పెట్టినట్లు చాలా సౌమ్యంగా చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ప్రతి చిన్న విషయానికి ఉత్సాహం మీద నీళ్లు చల్లుతావు మమ్మీ అని ఎప్పుడైనా గుణుస్తూ ఉంటే, లేదమ్మా, నువ్వు నడవబోయే భవితవ్యపు బాటలో అవరోధాలు ఎదురై ఎదురు దెబ్బలు తగలకుండా పునాది బాటలు వేస్తున్నాను నవ్వుతూ అంటూ కట్టిపడేస్తుంది. ఆ శాస్త్రాన్ని పాటిస్తున్నట్లే గుండెల్లో గంపెడు వాత్సల్యమున్నా పైకి మాత్రం పరిమితంగా గంభీరంగా ప్రవర్తిస్తుంది. ఉదయం ఎలాగైనా చెప్పి ఒప్పించే ప్రయత్నం చెయ్యాలి అనుకుంటూ ఖరీదైన రగ్గుని మీదకు లాక్కుంటూ విశాలమైన కనురెప్పల వాకిళ్లు బలవంతంగా మూసింది. ఉదయం తను లేచేటప్పటికే తల్లి ప్రయాణమై ఉంది. తనక చేసేదేం లేక నిస్త్రాణంగా రీడింగ్ రూంలో వెళ్ళి కూర్చుంది కణతలు నొక్కుంటూ. చూడమ్మా రేఖ,
ఇది నా లైఫ్కి సంబంధించిన అతి ముఖ్యమైన ఫైల్. నేను తిరిగి వచ్చేసరికి జాగ్రత్తగా చదివి తప్పులేమైనా ఉన్నాయేమో డిక్టేట్ చేసి పెట్టు అంటూ వెనకగా వచ్చి తన ఆలోచనలను చెదరగొడుతూ ఫైల్ చేతికిచ్చింది. మనసు మొరాయిస్తున్నా అందుకోక తప్పలేదు. అయినా చివరి కొసమెరుపు ఆశగా, మమ్మీ ఇవాళ అనబోయింది. అందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా, చాలా కష్టపడి తయారు చేశాను, మనసు పెట్టి చదువు, ఇల్లు జాగ్రత్త అంటూ. చెప్పవలసిందంతా రాత్రే చెప్పాను అన్నట్లు హుందాగా కదిలిపోయింది. తండ్రికి అన్నీ అమర్చి బయటికి పంపించాక మనస్సు భగ్గుమంటుంటే ముఖం కూడా వాష్ చేసుకోకుండా ఉక్రోషంతో ఉడికిపోతూ అలాగే వచ్చి రూమ్లో కూర్చొని ఫైల్ ఓపెన్ చేసింది. విసుగ్గా ఫైల్లోకి చూపులు జొప్పించిన రేఖకు మొదటి వాక్యంగా డియర్ చైల్డ్ రేఖ అనే సంబోధన చదివి నిర్ఘాంతపోతూ తెల్లని కాగితాల మీద వరుస క్రమంలో గుండ్రంగా పేర్చినట్లున్న అక్షరాల వెంట చూపులు పరుగెత్తలెత్తించింది. డియర్ చైల్డ్ రేఖ, ఈ కాగితాల సమూహం మీద నేను ఎంతో ఓపిగ్గా పొందుపరిచిన విషయాలను చివరి వరకు నువ్వు అంతే ఓపిగ్గా అప్సెట్ అవ్వకుండా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుంటావని నమ్ముతున్నాను. అందుకు తగిన వయసుకు కూడా నీకు చేరుకున్నావని విశ్వసిస్తున్నాను. ముందుగా ఒక మాట, అభిముఖంగా కూర్చొని ముఖంగా విపులీకరించలేని ఎన్నో మనోభిప్రాయాలు మనసు విప్పి ఈ కాగితాల ద్వారా క్లియర్గా విశదీకరించవచ్చు. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. నా ప్రయాణం కూడా అందుకే. ఇక పాయింట్కి వస్తున్నాను. ఈరోజు నువ్వు శేఖర్, అదే చాలా కొద్ది రోజుల క్రితం పరిచయమైన బాయ్ ఫ్రెండ్గా వ్యవహరిస్తూ ఉన్నాడే అతను, మీ ఇద్దరి వరకే ఏర్పాటు చేసుకున్న స్పెషల్ ప్రోగ్రాం పిక్నిక్కి వెళ్ళవలసి ఉంది కదూ. అంతవరకు చదివిన రేఖ అద్దిరిపడి భయంతో బిగుసుకుపోయింది. ఒక్క క్షణం తమాయించుకొని మళ్ళీ చదవనారంభించింది. అంత కష్టపడి రహస్యంగా ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాం సంగతి మమ్మీకెళ్ళ తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నావా? విద్యాపరంగానే కాకుండా ప్రతి స్టూడెంట్ మనఃప్రవృత్తుల్ని క్షుణ్ణంగా చదివే నాకు నా బిడ్డగా నిన్ను స్టడీ చేయటం పెద్ద కష్టమేమీ కాదనుకుంటాను. ఆ సంగతి నీకు తెలుసు. మీరు ప్లాన్డ్గా నిర్ణయం తీసుకునేటప్పుడే తెలుసుకున్నాను. రేఖ, పెద్దల అభిరుచులు అభీష్టాలు తరాలు గడిచినా యువతరానికి అర్థం కాకపోవచ్చు, కానీ బిడ్డలు అవివేకంతో చేయబోతున్న తప్పటడుగులు గ్రహించటానికి కన్నవారికి సమయం అక్కర్లేదమ్మా. నాకున్న విద్యా పరిజ్ఞానం కంటే ఎక్కువగా ప్రపంచానికి క్షుణ్ణంగా చదివి నవ్యత నాగరికత పేరున నవ్వీన పోకడలు తీరుతిన్నలు విశదంగా తెలుసుకున్నాను. కంగారు పడకు. శేఖర్తో ఫ్రెండ్షిప్ తప్పని నేనుగా అనటం లేదు. లోకమంతా అపార్థంగా అనుకున్నా నేను అనను కూడా. ఎందుకంటే నేడు వెర్రితలలు వేస్తున్న నాగరికత కంటే ప్రపంచమంతా పరుగులు తీస్తోంది కనుక. అరిటాకు ముళ్ళు మీద పడినా, ముళ్ళు అరిటాకు మీద పడినా నష్టం అరిటాకుదే అనేది పాత నీతి వాక్యం. ఎంత మాత్రం దుడుకు స్వభావంతో ఉన్న చిట్లిపోయే పాళీ లాంటిది నేటి ఆడదాని పరిస్థితి. అంత మాత్రాన మూలపడదు. మరో కొత్త పాళీ సేనాను అలంకరిస్తుంది. కానీ చిట్లిపోయిన పాళీ జీవితం, అది మంచిదా కాదా అని నిన్నే ఆలోచించుకోమంటున్నాను. అది నీకు తల్లిగా అధికారయుతంగా హెచ్చరించటం లేదు. తల్లిగా హెచ్చరించవలసి వస్తే నిన్ను దండించవలసే ఉంటుంది. ఆ సర్కిల్ ఇద్దరం దాటిపోయాం. అందుకే ఒక హితురాలిగా, స్నేహితురాలిగా, శ్రేయోభిలాషగా నీ భవిష్యత్తును నీ ముందుంచుతున్నాను. బాయ్ ఫ్రెండ్స్ ఉండటం ఈ కాలపు నాగరికత ప్రపంచంలో కల్చర్ అని, కాకరకాయని మీ యువతరం చెప్పే కబుర్లకు నేను ప్రాధాన్యతమివ్వను, అంగీకరించను. కారణం, స్నేహాల్లో చాలా రకాలున్నాయి. ఆడైనా మగైనా స్వచ్ఛమైన స్నేహం సుగంధ పరిమళాల వెదజల్లేదుగా ఉండాలే కానీ పెడత్రోవలు పట్టించి మురికి కోపంలోకి లాగి అగాధంలో పడేసే జీవితాలను దెబ్బతీసేదిగా ఉండకూడదనేది నా అభిప్రాయం. అది ఒక ఆడ ఒక మగ స్నేహంతో సాధ్యం కాదని నా నమ్మకం. అందుకు ఉదాహరణగా ఈనాటి చాలామంది జీవితాలు. అందుకు మన కళ్ళెదుటే పతనమైన ఒక లలిత, ఒక కిషోర్, ఒక ప్రమీల చాలు. లలిత చదువు నెపంతో ప్రకాష్తో స్నేహం అంటూ ప్రారంభించి విచ్చలవిడి స్వేచ్ఛతో అతని వెంట కుక్కలా తిరిగి ప్రేమ ప్రణయం అంటూ అతని మాటల ప్రలోభంలో పడి వంశగౌరవాన్ని పరువు ప్రతిష్టల్ని మట్టిలో కలిపి అతనితో వెళ్ళిపోయింది. దాని కళ్లకు కమ్మిన వ్యామోహపు పొర కరిగి మైకం తొలగేటప్పటికీ కుక్కలు చింపిన విస్తరిలా అయ్యింది జీవితం.
మోజు తీరిన ప్రకాష్ అంతటితో దాన్ని వదిలేసి వెళ్ళిపోయి బుద్ధిగా తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధానికి తల వంచి లక్షల కట్నంతో పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు. అది భరించలేని లలిత సంఘం వెలివేసి సమాజం విసిరేసి ఏ దారి లేక దిక్కులేని దానిలా ఆత్మాహుతి చేసుకున్న విషయం నీకు తెలిసిందే కదా. ఇక కిషోర్ అదే వ్యామోహంతో 10 మందిని బ్రతికించటమే తప్ప తన జీవనోపాధి కోసం వెతుక్కోవలసిన అవసరం అగత్యం లేని కుటుంబంలో పుట్టి లక్షలాది ఆస్తిని ఒక్కగానొక్క కొడుకుగా ఆశలన్నీ అతని మీదే పెట్టుకొని కంటి పాపలా కాపాడుకుంటూ గుండెల మీద పెట్టుకొని అరచేతుల్లో నడిపించుకుంటూ పెంచిన కన్నవాళ్ల గుండెలు పగలగొట్టుకొని రోధిస్తున్నా లెక్క చేయకుండా వదిలేసి తిరిగి చూడకుండా కాలు నేల మీద మోసే అవసరం లేకుండా కారుల్లో తిరగవలసిన అతని అజ్ఞానంతో బంగారు భవిష్యత్తుని కాలదన్ని ప్రేమ దోమ అంటూ దీపం పురుగుల డైస్ ఆకర్షణలో పడి కాలినడకన ఆమె వెంటపడి ముళ్లబాటలో నడిచిపోయాడు. కామోద్రేకం తగ్గి కళ్ళు తెరిచి వాస్తవాన్ని గ్రహించేసరికి జీవితం అతని చెయ్యి దాటిపోయింది. చేరదీసే దిక్కు లేక వేరే గత్యంతరం లేక ఒకే గూటిలో కలిసి కాపురం చేస్తున్నట్లు నటిస్తూ ఒకరి వలన ఒకరి జీవితం నాశనమయ్యిందని ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ అంతఃకలహాలతో నిరంతర జీవన పోరాటంలో బ్రతుకుబండిని ఏడ్చలేక నిర్వీర్యుడే సతమతమవుతూ ఉంటే కోరిక కలిగినప్పుడల్లా కామం తీర్చుకోవటం తప్ప కాలే కడుపు నింపగల సమర్థుడు కాదని తెలుసుకుని అతన్ని అతని వలపుని నిర్దాక్షిణ్యంగా కాలదన్ని తనకు అన్ని విధాలుగా సంతృప్తి జీవితాన్ని చేకూర్చే వ్యక్తి తారసపడగానే డైజీ కల్లాలు తెంచుకొని పరుగు తీసింది. ప్రేమ పిచ్చిలో పడి స్వతంత్రించి బ్రతకటం కూడా చేతకాని కిషోర్ పరోక్షంలో అగాధం సృష్టించి అందులోకి తోసేస్తూ సానుభూతి పేరిట సమాజ వ్యక్తులు విసిరే ముఖస్తుతి మాటలు ఈటెల ధాటికి తట్టుకోలేక మజ్నులా అర్థం చేసుకున్నామనుకుంటాను. చివరగా ప్రమీల కల్చర్ పేరుతో సరదాగా బాయ్ ఫ్రెండ్స్తో లైఫ్లో కొంత భాగం ఎంజాయ్ చేసిన వివాహ బాధ్యత మాత్రం తల్లిదండ్రులకే వదిలింది. అంతవరకు ఖుషీగా కులాసాగా గడిచిన దాని జీవితం వివాహానంతరం పూర్వపు స్నేహాలు భర్తకు తెలిసి దాని పసిడి కాపురంలో నిప్పు రవ్వలు రగిలి విరిపాన్పు లాంటి దాని సంసార జీవితం చిన్న భిన్నమైంది. ఫలితం గర్భవతిగా సూసైడ్ చేసుకుంది. నువ్వు సరైన అవగాహనతో ముఖ్యమైన పాయింట్లను అర్థం చేసుకోగలిగితే ఈ మాత్రం వివరణలు నావి చాలనుకుంటాను. ఇవి ఉదాహరణలు మాత్రమే. అభిమానం హద్దులు దాటితే స్నేహానికి దారితీస్తుంది. స్నేహం అవధులు దాటితే మీ యువత భ్రమించే ప్రేమ అది వివేకాన్ని గుడ్డిదాన్ని చేసి చాలామంది ప్రేమ వేరు పెళ్లి వేరు అనే భావనతో రెండుగా విభజిస్తూ ఇల్లాలు ప్రియురాలు మొగుడు ప్రియుడు అంటూ ధర్మ సందేహాలు వెలుబుచ్చుతుంటారు. నా దృష్టిలో మాత్రం ప్రేమ పెళ్లి 2 విభాగాలుగా ఉండకూడదని, ప్రేమైనా పెళ్ళైనా దృష్టి మనసు బుద్ధి ఒకే వ్యక్తిపై కేంద్రీకరించినప్పుడే అది నిజమైన ప్రేమకు తార్కాణం. ఆడైనా మగైనా వాళ్లే నిజమైన ప్రేమికులు. మనసొకరికి అంకితం చేసి తనువు ఒకరికి అర్పించి మనసులేని మనుగడ సాగించటం, మనసులో ఒకరిని ప్రతిష్ఠించుకుని ఆరాధిస్తూ మనిషిగా మరొకరితో కర్తవ్యం నెరవేర్చుకోవటం బాధ్యత గల ప్రేమ అనిపించుకోదు, వ్యభిచారం అనిపించుకుంటుంది. గత జ్ఞాపకాలు మనసులో శాశ్వత ముద్రపడి భావి జీవితాన్ని కాల్చేస్తాయి. తాత్కాలిక ప్రలోభానికి లొంగి క్షణికాకర్షణకు లోనై అదే ప్రేమ ప్రణయం అంటే నేను సమర్థించను. మనసు హృదయం వేరువేరుగా ఉండకూడదు, 2 ఒక్కటిగా ఏకమై భాసిల్లాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ నీ విషయంలో అదే జరిగితే భవిష్యత్తులో తగలబోయే ఎదురు దెబ్బల్ని కళ్లకు కట్టినట్లు చూపించి ఎదుర్కోబోయే అవరోధాల్ని విపులీకరించి నిశితంగా ఆలోచించడానికి టైం ఇస్తున్నాను. అన్నా చెల్లి కలిసి తిరిగిన గాసిప్స్ లేవదేసే ప్రచారం చేసే ప్రబుద్ధులున్న ఈ రోజుల్లో నువ్వు శేఖర్తో స్నేహం అంటూ ముందుకు పోవటం, పిక్నిక్లంటూ బయలుదేరటం హర్షింపదగినది కాదు, క్షేమకరం అస్సలే కాదు. అభిమానం, స్నేహం, ప్రేమ, పరాజయం, పతనం వరుస క్రమంలో జీవితాలను దెబ్బతీస్తాయి తప్ప జరిగిపోయిన తరువాత పశ్చాత్తాపపడే కంటే ముందుగానే మనసును అదుపులో పెట్టుకొని వశం తప్పకుండా నిగ్రహించుకోవటం చాలా వివేకమైన పని. అందుకే నువ్వు అనాలోచితంగా ముందుకు వెయ్యబోతున్న తప్పుటడుగు కాకుండా ఆసరా ఇచ్చి స్టడీగా నిలబెట్టాలని సదుద్దేశంతో
వెనక నుండి వెన్ను తడుతున్నాను. ఎందరో ఆడపిల్లలకు వెలుగుబాట చూపినంత ఆనందపడతాను. తుది నిర్ణయం నీ ఇష్టానికే వదిలివేస్తున్నాను అంటూ ముగించింది. అప్పటికి రేఖ 5 అడుగుల సుకుమార శరీరం చిరుచెమటలు పట్టి సన్నగా కంపించటం మొదలుపెట్టింది. జరిగిందంతా మననం చేసుకుంది. మమ్మీ అంచనా కరెక్టే అయితే శేఖరం తనకు కలిగిన అభిమానం, స్నేహం హద్దులు దాటి గుడ్డిగా ప్రేమ అనే అగ్నివైపు దారితీస్తుందా? శేఖర్ తనను ప్రలోభపెట్టి లొంగదీసే ప్రయత్నం చేస్తున్నాడా? తనను అజ్ఞానాంధకారంతో కళ్ళు మూసుకొని ఊబిలోకి దిగబోతుందా? ఎడతెగని ఆలోచనలతో సతమతమవుతూ ఉండగా బాయ్ డైలీ న్యూస్ పేపర్లు అందించి వెళ్ళాడు. మనసును మళ్లించడానికి ఫైలు పక్కన పెట్టి యథాలాపంగా పేపర్ మడత విప్పింది. హెడ్లైన్స్తో సహా పేపర్ నిండా రేపులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, అమానుషాలు, ఆత్మహత్యలు. ప్రతిరోజు వింటూ చదువుతున్నానే అయినా ఈరోజెందుకో భయానకంగా అనిపిస్తున్నాయి. గుండె ఒక్కొక్క వార్తకు ఒక్కొక్క రకంగా ఎగిరిపడుతోంది. ఆ వార్తల్లో సంఘటనలన్నీ స్వీయానుభవానికి వచ్చినట్లు హిస్టీరిక్గా ఫీల్ అవుతుంది. మైకంలో కొట్టుకుంటున్న తన అవివేకాన్ని పారద్రోలి వివేకాన్ని మేల్కొల్పి జ్ఞాననేత్రాన్ని తెరిపించింది అమ్మ. లేకపోతే తన భవితవ్యం? ఆమె తనకు తల్లే కాదు, జీవిత పాఠశాలలో మహా ఉపాధ్యాయుని. ఇక నుండి మమ్మీ చెప్పినట్లు విని ఆమె చూపిన మార్గంలో నిశ్చింతగా, నిర్భీతిగా, నిర్భయంగా సాగిపోవాలని నిశ్చయించుకుంది. ఇప్పుడు రేఖ మనసెంతో తేలికపడి హాయిగా, తృప్తిగా గుండెల నిండా గాలి పీల్చుకొని తిరుగులేని దృఢ సంకల్పంతో ఫైలు తెరిచి పెన్నందుకుని చివరగా, మమ్మీ, నువ్విచ్చిన ఫైల్లో దిద్దవలసిన తప్పులేమీ నాకు కనిపించలేదమ్మా అని రైసి ఫైలు మూసేసి హుషారుగా తల్లి గదిలోకి వెళ్ళి ఫైల్ టేబుల్ పైన పెట్టింది. ఇదండి కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.